నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కి షాక్. ఈ రోజు అఖండ 2 ప్రీమియర్స్ ఆగిపోయాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రీమియర్ల కోసం రేట్లు పెంచుతూ జీవో విడుదల చేసినా ప్రీమియర్లు లేకపోవడం ఫ్యాన్స్ కు ఆశ్చర్యాన్ని కలిగించింది. 14 రీల్స్ ప్లస్ గత సినిమాల తాలూకా అప్పులు అఖండ 2 రిలీజ్ కు అనుకోని బ్రేకులు వేశాయి. దాదాపు 30 కోట్ల వరకు నిర్మాతలు బాకీ పడ్డారు. ఫైనాన్షియర్లు ఈ సినిమాని అడ్డుకుంటారని ముందు నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. కాకపోతే 30 కోట్లే కదా, నిర్మాతలు తీర్చేస్తారు అనుకున్నారు. రామ్ ఆచంట, గోపి ఆచంట కూడా ఫైనాన్స్ క్లియర్ చేయడానికి చివరి నిమిషం వరకు కష్టపడ్డారు. కాకపోతే వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో ప్రీమియర్లు రద్దు చేస్తున్నామంటూ మూవీ యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ ఏపీలో ప్రీమియర్ల కోసం టికెట్లు అమ్మేశారు. ఆ డబ్బులని వెనక్కి ఇచ్చేస్తారు. తెలంగాణలో ఎలాగో బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఎలాంటి గొడవ లేదు. కాకపోతే ప్రీమియర్లతో రావాల్సిన ఆదాయానికి గండి పడినట్టయింది. రేపైనా ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. తెల్లవార్లు ఈ పంచాయతీ నడిచే అవకాశం అయితే ఉంది. ఈలోగా క్లియరెన్స్ వస్తే సరే, లేదంటే యుఎస్ ప్రీమియర్లు కూడా ప్రమాదంలో పడే అవకాశం అయితే ఉంది. ఓ పెద్ద సినిమాకు రిలీజ్ కు ముందు రోజున ఇలాంటి పరిస్థితి రావడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ల రోజున ఇలాంటి టెన్షన్ వాతావరణమే కనిపించింది. చివరి క్షణాల్లో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో క్లియరెన్స్ వచ్చింది. ఈసారి కూడా అలానే జరుగుతుందని అనుకున్నారందరూ. కానీ చివరికి ప్రీమియర్లు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.